ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి కాకినాడకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా ఈ యొక్క దౌర్జన్యాల గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కూటమి పాలన అరాచకాలకి కేరాఫ్ గా ఉంది. తప్పనిసరిగా 2029లో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించడం కూడా జరుగుతుంది. ఇదే శాశ్వతంగా ఉండేటువంటి ప్రభుత్వం కాదు. ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీ 2029లో ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వారికి. కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మంచి చేయాల్సిందిగా ప్రజలుగా ఈ రోజు కేవలం రెడ్ బుక్ మాత్రం వేగిస్తున్నారండి. అదే మరి దాని గురించి అనేది రెడ్ బుక్ రాజ్యాంగ పరంగా జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు ప్రజలు ఎంతో నమ్మకంతో వారి మీద అబద్ధాలు ఆడినా సరే నమ్మి ఓట్లేశారు. ఆ హామీలు కూడా ఎక్కడ నెరవేర్చుకున్న అబద్ధాలని ఈ రోజు దాని ద్వారానే కొనసాగించుకునే పరిపాలన జరుగుతుంది తప్ప ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి అక్కడ లేదు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఈ రోజు ప్రశ్నిస్తున్న వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన మళ్ళీ 6 నెలల తర్వాత బయటకు వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. నిజంగా ఆయన అదే రైట్ లో వెళ్తా ఉన్నారు. ఈ రోజు ఆయన ప్రతి దానికి కూడా చుట్టూ ఎగరేసుకుని మాట్లాడేవారు ఎక్కడికక్కడ. కానీ దాని మీద ఎక్కడ కూడా ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఎక్కడ కనపడలేదు. అధికారంలో వచ్చినప్పుడు చేసి చూపించాలని, అంతేగాని అధికారం లేనప్పుడు మాట్లాడేసి తప్పించుకునే ధోరణి ఉండకూడదు ఏ నాయకుడికైనా సరే. ఈరోజు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తక్షణమే ఇటువంటి కేసులు కానీ ఇటువంటి ఎవరైతే చేశారో వారి మీద తప్పనిసరిగా ఈ పార్టీ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది.